మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నా పేరు డాక్టర్ దిలీప్ ఎంబాబు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. కిడ్నీ డ్యామేజ్ అయితే ఎట్లా తెలుసుకోవాలా? సో మోస్ట్లీ పేషెంట్స్ సిమ్టమ్స్ గురించి వెయిట్ చేస్తారు. అంటే కొన్ని పేషెంట్స్లు బ్యాక్ పెయిన్ ఉంటేనే కిడ్నీ డ్యామేజ్ ఉన్నది ఇట్లా ఆలోచిస్తారు. సో బ్యాక్ పెయిన్ యూజువల్లీ కిడ్నీ డిసీజ్లో కిడ్నీ స్టోన్స్ ఉంటేనే బ్యాక్ పెయిన్ వస్తుంది. నార్మల్గా వేరే రీజన్స్ షుగర్, బీపీ వల్ల ఏమైనా కిడ్నీ డ్యామేజ్ ఉంటే దే విల్ నాట్ హ్యావ్ బ్యాక్ పెయిన్. సో డోంట్ వెయిట్ ఫర్ బ్యాక్ పెయిన్. నాకు బ్యాక్ పెయిన్ లేదంటే కిడ్నీ డ్యామేజ్ లేదు అలా కాదు. సో ఎవరన్నా షుగర్, బీపీ ఉంటే రెగ్యులర్ కిడ్నీ చెకప్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ ఇయర్ కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. కిడ్నీ టెస్ట్లు అంటే కామన్గా చేసే టెస్ట్లు అంటే క్రియాటిన్ టెస్ట్ అండ్ యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతుందా, ఈ 2 మేజర్ టెస్ట్స్ ఉంటాయి. ఎనీ ల్యాబ్లో మనం చేసుకోవచ్చు. ఈ పేషెంట్స్ ఎవరికి బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా అట్లీస్ట్ 6 months వన్స్ ఇన్ ఇయర్ క్రియాటిన్ టెస్ట్ అండ్ యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఈ క్రియాటిన్ లెవెల్స్, ప్రోటీన్స్ లీక్ అవుతుంది యూరిన్లో అంటే మనకు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిందని తెలుసుకుంటుంది. సో డోంట్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్. అంటే చాలా పేషెంట్స్ సిమ్టమ్స్ లేవు, మాకు యూరిన్ బాగా వస్తుంది, కిడ్నీ డ్యామేజ్ లేదని ఆలోచిస్తారు. బట్ ఆ సిమ్టమ్స్ మనకు చాలా లేట్ స్టేజ్లో వస్తుంది. అంటే 80% బోత్ ద కిడ్నీస్ డ్యామేజ్ అయిన తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సిమ్టమ్స్ యూజువల్లీ కిడ్నీ పేషెంట్స్కు అంటే కాళ్ళ వాపులు, స్వెల్లింగ్ ఓవర్ ద ఫేస్, ఎక్సెస్ వాటర్ అయి ఆయాసం స్టార్ట్ అవుతుంది. అలాంటి సిమ్టమ్స్ 80% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్ పెయిన్ అంటే కిడ్నీ పేషెంట్స్కు బ్యాక్ పెయిన్ వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చు. మెయిన్లీ కిడ్నీ స్టోన్స్ ఉంటేనే బ్యాక్ పెయిన్. అదర్వైజ్ కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నది, పస్ ఉన్నది, పెద్ద సిస్ట్ సైజ్ ఉన్నాయి, పెద్ద సిస్ట్స్ ఉన్నాయి బోత్ ద కిడ్నీస్, అలాంటి కేసెస్లోనే బ్యాక్ పెయిన్ వస్తుంది. నార్మల్గా వేరే రీజన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే బ్యాక్ పెయిన్ రాదు. సో డోంట్ రిలై ఆన్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అంటే బోన్స్ వల్ల పెయిన్ రావచ్చు, మసిల్స్ వల్ల రావచ్చు, నరాల వల్ల రావచ్చు. బట్ బ్యాక్ పెయిన్ అంటే ఎవ్రీ టైం కిడ్నీ డిసీజ్ ఉన్నది అట్లా కాదు. సో డోంట్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్. రెగ్యులర్గా అట్లీస్ట్ 6 months 1 year వితౌట్ సిమ్టమ్స్ లేకుంటే కూడా యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ చేసుకుంటే వీ క్యాన్ డయాగ్నోస్ కిడ్నీ ప్రాబ్లమ్ ఇన్ అర్లీ స్టేజ్ అని ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మా పేషెంట్స్ చాలా వెరీ లేట్ స్టేజ్లో వస్తారు. అంటే వెనెవర్ మా కిడ్నీ డాక్టర్ దగ్గర పేషెంట్ వచ్చేవరకు 80% బోత్ ద కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతుంది. బికాజ్ నో బడీ చెక్స్. అంటే వేరే రెగ్యులర్ ల్యాబ్ల టెస్టింగ్ అట్లా డైరెక్ట్లీ కిడ్నీ అడ్వాన్స్ స్టేజ్లో డ్యామేజ్ అయిన తర్వాతనే డాక్టర్ దగ్గర వస్తారు. సో ఒకసారి కిడ్నీ పర్మనెంట్ డ్యామేజ్ ఉన్నది, మేము క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటాం మనకి సైంటిఫిక్ టర్మ్లో. బట్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉంటే యూజువలీ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ మచ్. దెర్ ఆర్ ఓన్లీ అంటే 2 options ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ ఎవరికి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయింది, ఐదర్ దే హ్యావ్ టు డూ డయాలసిస్ అంటే కిడ్నీ బ్లడ్ ప్యూరిఫికేషన్ మషిన్ ఉంటుంది, అది రెగ్యులర్ జీవితాంతా వారానికి 2 సార్లు 3 సార్లు చేసుకోవాలి. లేకుంటే ఇఫ్ దే హ్యావ్ ద డోనర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఆప్షన్ ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే వీ రిమూవ్ 1 కిడ్నీ. ఎవరు కిడ్నీ ఇస్తారు ఆ డోనర్ నుంచి ఒక కిడ్నీ వేరే ప్లేస్లో లోవర్ పార్ట్ ఆఫ్ అబ్డామన్ ఈ సైడ్లో ఫిక్స్ చేస్తాం మేము. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే యూజువల్లీ బోత్ ద కిడ్నీస్ డ్యామేజ్ అయిన తర్వాత ఈ కొత్త కిడ్నీ ఈ సైడ్ పొత్తి కడుపుల లోవర్ పార్ట్ ఆఫ్ అబ్డామన్లో ఫిక్స్ చేస్తాం. ఓన్లీ 1 కిడ్నీ ఫిక్స్ చేస్తాం. చాలా పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి ఏం డౌట్ ఆలోచిస్తారంటే ఈ బోత్ ద కిడ్నీస్ తీసేసి కొత్త కిడ్నీ పెడతారని ఒక డౌట్ ఉంటుంది. సో యూజువల్లీ ట్రాన్స్ప్లాంట్లో మేము బోత్ ద కిడ్నీస్, ఒరిజినల్ డ్యామేజ్ కిడ్నీస్ అలానే ఉంటాయి, ఈ ఎక్స్ట్రా కిడ్నీ ఇక్కడ వస్తుంది. సో ఓన్లీ 1 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, 2 కిడ్నీస్ కాదు. ఇచ్చేవాళ్ళు 1 కిడ్నీ తీసి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. సో ఒక కిడ్నీ మీద మనిషి నార్మల్గా జీవితాంతా నార్మల్ లైఫ్ సర్వైవ్ కావచ్చు. దానివల్ల 1 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఇనఫ్. సో నో నీడ్ ఆఫ్ అంటే 2 కిడ్నీస్ ఫిక్స్ చేయాలా, పాత కిడ్నీస్ తీసేయాలా, అలాంటి డౌట్స్ చాలా పేషెంట్స్కి ఉంటాయి.